ప్రజెంట్ మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ ఉపేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అమ్మా. చెప్పండి, దీక్ష దివాస్ గురించి ఏం చెప్తారు? 3 అక్షరాల పేరు కేసీఆర్. ఆ పేరుకున్న దమ్ము గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వచ్చినటువంటి ఒక కారణ జన్ముడు. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే చాలామంది చేశారు తెలంగాణ ఉద్యమం. చెన్నారెడ్డి చేసిండు, తెలంగాణ రాష్ట్రం రాలే. తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్తో ములకత్ అయిపోయాడు, పదవులు తీసుకున్నారు. తర్వాత ఇంద్రారెడ్డి కూడా చేసినాడు, పార్టీ పెట్టినాడు. తర్వాత ఆయన కొంతకాలం తిరిగిండు, అయిపోయిండు. తర్వాత చాలామంది కూడా అవకాశం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని, జానారెడ్డి కూడా పదవి కావాలన్నప్పుడు పదవి తెరిచిండు తెలంగాణని. జెండాలు ఇంట్లో పెట్టుకునేది, కరపత్రాలు ఇంట్లో పెట్టుకునేది. పదవి రాకపోతే ఏంటంటే తెలంగాణ అనేది. ఇక వీడు తెలంగాణ అంటున్నాడు అని చెప్పి వాడు పదవి ఆశ పెట్టేది. పైనోడు పదవి ఆశ పెట్టగా వీడు పెదవాళ్ళు మూసుకునేది. అంటే తెలంగాణలో చాలామంది తమ రాజకీయ స్వార్థం కొరకు, తమ ఎదుగుదల కొరకు, తమ స్వార్థం కొరకు, తమ కుటుంబ స్వార్థం, పిల్లల స్వార్థం కొరకు తెలంగాణను వాడుకొని వదిలేశారు. పదవులు రాగానే, డబ్బు రాగానే. కానీ కేసీఆర్ అట్లా కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు ఉద్యమం చేశాడు. ఒక రాజకీయ పార్టీని తీసుకొచ్చాడు. ఆ రాజకీయ పార్టీని తనకున్న పదవులు రాజీనామా చేశాడు. రాజీనామాలు చేసి దఫాలుగా ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళాడు. ప్రజాస్వామ్యంలో ఒక డిమాండ్ పెట్టినప్పుడు అది నెరవేరకపోతే ధర్నాలు కానీ, రాస్తారోకాలు కానీ, బందులు కానీ ఇవన్నీ కూడా చేసినా కూడా ప్రభుత్వాలు దిగి రాకపోతే మనిషికి మిగిలిన ఒకే ఒక అస్త్రం ఏంటి అంటే అది అమర నిరాహార దీక్ష. ఇది ఎవరు చేసిరు, ఎప్పుడు చేసిరు అంటే భారతదేశ స్వతంత్ర పోరాటంలో గాంధీజీ చేసిండు. గాంధీ కూడా ఏమన్నాడు, అహింసతోటి నేను దేశానికి స్వాతంత్రం తెస్తాడు. బ్రిటిష్ వాడు ఒక చెంప కొడితే 2 చెంపలు దూయించమన్నాడు. కాబట్టి అవన్నీ అయినాక కూడా దేశానికి స్వతంత్రం రాకపోతే ఆయన కూడా అమర నిరాహార దీక్ష చేశాడు. అంటే ఒక ప్రజాస్వామిక డిమాండ్ ప్రజల కొరకు, సువిశాలమైన ప్రజల యొక్క డిమాండ్ని ముందర పెట్టి ఈ డిమాండ్ ప్రభుత్వం నెరవేర్చకపోతే నేను అన్నం నీళ్ళు ముట్టను, నా ప్రాణమైన వదులుతా. ఇది అమర నిరాహార దీక్ష యొక్క అర్థం. అట్లా తన ప్రాణాన్ని వదలటానికి 11 రోజులు అన్నం తినకుండా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. 11 రోజులు కూడా దొంగ దీక్ష అన్నట్టు మాట్లాడుతున్నారు కదా కొందరు వ్యక్తులు. ఇప్పుడు మరి కేసీఆర్ దీక్ష చేయకపోతే వానే చేసిండ దీక్ష? వీడు ఎక్కడుండి, అసలు వీని పేరు ఎక్కడుంది, వీని అస్తిత్వం ఎక్కడుంది, అసలు వీడు ఎవడు? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వీడి పేరుందా? ఈరోజు అన్నోని పేరుందా? అన్నవరకు గుర్తుపడతారా? నిన్నగాక మొన్న వాని కాలు మోకి పదవి తెచ్చుకున్నాడు కాబట్టి నీకు వెలుగులోకి వచ్చినావు. ఈ ముఖ్యమంత్రి లేకపోతే వాళ్ళయ్యే చేసిండా దీక్ష? ఎవరు చేసిరు అంటున్నా. ఒకవేళ కేసీఆర్ దీక్ష చేయకపోతే చిదంబరం కేసీఆర్ పేరు ఎందుకు చెప్పిండు ప్రకటనలో? ది ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ విల్ బి ఇన్ స్టేట్ అని చెప్పేసి అన్నాడు. తర్వాత అట్ ద సేమ్ టైం ఏమన్నాడు, కేసీఆర్ గారు మీ ఆరోగ్యం ముఖ్యము, మీరు బతికుండటం ముఖ్యము, మీ ప్రాణాలు పోవద్దు, కాబట్టి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మేము తెలంగాణ ఇస్తున్నామని చిదంబరం చెప్పిండు. అరే చిదంబరం పెద్ద లీడర్ ఆడ ఏఐసీసీలో కేంద్ర మంత్రి చేసినాడు. మరి ఆయన స్టేట్మెంట్ వస్తారు, నువ్వు గూగుల్లో చర్చ చేసుకోమని అడుగుతున్నా. ఈ నాయకుడిని ఇవాళ ఎవరైతే మాట్లాడిండో కేసీఆర్ దీక్ష కాదు అంటుండు కదా, ఆ నాయకుడు చిదంబరం కన్నా తెలికలోడు కాదు కదా. అంటే వీళ్ళ యొక్క అమాయకత్వం, వీళ్ళ యొక్క తెలివిలేనితనం, చరిత్రను వక్రీకరించడం, అంటే ముఖ్యమంత్రి యొక్క దాని యొక్క మెప్పు కొరకు ఈ రకంగా కేసీఆర్ మీద మాటలు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడితే సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమైంది? ఉమ్మిలోని మీద పడుతుంది, వాని మీదనే పడుతుంది. కాబట్టి నేనేమన్నా ఈ మాట్లాడిన నాయకులకి, ఈ ముఖ్యమంత్రికి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర లేదు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేదు. వాళ్ళు తెలంగాణ వ్యతిరేకులు, 1000 మందిని చంపిన నీచులు, దరిద్రులు అని మేము అంటున్నాం తెలంగాణ ఉద్యమకారుడిగా. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే నా మీద 150 కేసులు ఉన్నాయి. మేము ఢిల్లీలో పోయి గాయపడితే 6 నెలలు మంచం మీద ఉన్నాం. కేసీఆర్ నాయకత్వంలో దీక్షకు 29 నాడు దీక్షకు కూర్చుంటున్నప్పుడు ఇదే రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు పిలిచి ఉప్మా పెట్టి గంటసేపు మాట్లాడిండు మాతోటి. నేను దీక్షకు పోతే ఏదన్నా అయితే మీరందరూ కూడా కోర్టు వేసుకొని రోడ్డు మీదకి రండి, మేధావి వర్గం మీరు కోర్టు మీద బయటకు వస్తే ఇవాళ నేషనల్ మీడియా కవర్ చేస్తుంది, ఏం చర్చ జరుగుతుంది, తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోరుకుంటారు, న్యాయవాదులు రోడ్డు మీదకి వచ్చారని పెద్ద చర్చ జరుగుతుంది, మీరు అందరూ రావాలని మమ్మల్ని అడిగిండు కదా. ఆయన పిలుపు మేరకి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన చావుకు తెగబడితే మేము కూడా ఇవాళ 25 ఏళ్ళు అయింది మా ప్రొఫెషన్ అలా వదిలేస్తే రోడ్ల మీద పడ్డాం. ప్రొఫెషన్ లేదు, ఆగమైపోయినాం, ఆరోగ్యాలు ఖరాబ్ అయినాయి, అనేక వందల వేల మంది చనిపోయారు, చాలా మంది జీవితాలు ఆగం చేసుకున్నారు. దేని కొరకు? 4 కోట్ల తెలంగాణ ప్రజలు బాగుపడాలి, ఆత్మగౌరవంతో బతకాలి, రాష్ట్రం రావాలి, ఆంధ్రుల యొక్క పాలనలో విముక్తి కావాలి,
రెండో తరగతి పౌరులుగా ఉన్నాడు తెలంగాణ వాడు. సెక్రటేరియట్లో పోతే మన పని కాదు, హైకోర్టులో ఉద్యోగాలు లేవు, అసెంబ్లీలో వాళ్ళే ఉన్నారు, ఫండ్స్ మొత్తం కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు ఫండ్స్ అన్నీ కూడా తెలంగాణ ఫండ్స్ అన్నీ ఆంధ్రాకు పోయేది. అరణ్య రోదన కదా తెలంగాణ బతుకు. అసంటి దానికోసం కదా మేమందరం త్యాగాలు చేసింది. నువ్వు మరోవైపు తెలంగాణ కేసీఆర్ తీసుకురాలేరు, సోనియా గాంధీ ఇస్తే తెలంగాణ వచ్చింది. సో సోనియా గాంధీ కాలు గడిగి నెత్తిన పోసుకోవాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. మరి సరే నేనేమంటున్నా, ఆ రోజు సోనియా గాంధీ గారు 2004లో ఎలక్షన్ మాతోటి అలయన్స్లోకి వచ్చారు బీఆర్ఎస్ తోటి. కరీంనగర్ సభలో సోనియా గాంధీ గారు ఇట్లా జెండా వేసుకొని తెలంగాణ ప్రజల గుండెల్లో ఏముందో తెలుసు మాకు, మమ్మల్ని రాష్ట్రంలో గెలిపియండి, కేంద్రంలో గెలిస్తే నేను తెలంగాణ ఇస్తానని చెప్పింది. కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు, రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టారు, గవర్నర్ ప్రసంగంలో పెట్టారు. దఫాలుగా అనేక కేంద్ర నాయకులు వచ్చి తెలంగాణ ఇస్తామని చెప్పారు. మొదటిసారి వచ్చినప్పుడు ఇచ్చిరా మీరు? ప్రణబ్ ముఖర్జీ కమిటీ చేసి కాలయాపన చేశారు. ఆఖరికి ఏది చేసి ఉప ఎన్నికల్లో గెలిపించినా కూడా చేయకపోతే కేసీఆర్ కదా దీక్షకు పోయింది. దీక్షా దివాస్ యొక్క అర్థం ఏంటి? అదే కదా. ఇవన్నీ చేసినా కూడా సోనియా గాంధీ కూడా దిగి రాకపోతే ఆమర్ నిరాహార దీక్ష అన్నాడు. అప్పుడు ఆమర్ నిరాహార దీక్షకు పోయినప్పుడు కదా మీరు ఇచ్చింది. అంటే 1000 మంది చనిపోయారు కదా, మా పోరాటాలు అన్నీ ఉన్నాయిగా, మా త్యాగాలు అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ చూసినాక పొలిటికల్ కంపెన్షన్లో అనివార్యతలో ఇచ్చారు. మేము ఇచ్చినందుకు వారిని కంపల్సరీ గౌరవిస్తాం. భారతదేశంలో మళ్ళీ చెప్తా ఉన్నాం, భారతదేశంలో పుట్టిన ఏ రాజకీయ నాయకుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేకపోవు. మేమే అంటున్నాం. మా కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉన్నాడు, అందుకే కుటుంబంతో భార్య పిల్లలతో పోయి కాలు మొక్కిండు. ఇది మా కృతజ్ఞత కదా, మేము కాదంటులే. కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఈ మంత్రులు కానీ ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఎర్రవేలి ఫామ్ హౌస్కు పోయి కేసీఆర్ గారు కాళ్ళని బంగారు తాంబాలంలో పెట్టి కాలు కడిగిన నీళ్ళు మీ నెత్తిలో ముఖ్యమంత్రి మంత్రులు చల్లుకోవాలంటున్నా. నేను ఎందుకు అంటున్నానంటే కేసీఆర్ దీక్ష చేయటం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మమ్మల్ని ఉంచారు, మార్పు కోరుకున్నారు. 10 ఇప్పుడు మీకు ఇచ్చారు. అసలు తెలంగాణ రాష్ట్రం లేకపోతే ఈయన ముఖ్యమంత్రి అవుతాడా? అసలు తెలంగాణ రాష్ట్రం లేకపోతే వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర లా శాఖ మంత్రో లేకపోతే రెవెన్యూ మంత్రో లేకపోతే ఎండోమెంట్ మంత్రి అవుతారా? కాబట్టి మీరందరూ మీకు మోక్షం వచ్చింది అంటున్నాను నేను. ఈ ముఖ్యమంత్రికి తన జీవిత కాలంలో తన ఏకైక లక్ష్యమైనటువంటి పదవి ముఖ్యమంత్రి కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి పదవి లక్ష్యాన్ని నెరవేరటానికి దోహదపడ్డ వ్యక్తి కేసీఆర్. కాబట్టి నువ్వు కేసీఆర్ బొమ్మను ఇంట్లో పెట్టుకోవాలి. నీ తల్లిదండ్రుల తర్వాత నువ్వు రుణపడి ఉన్నది ఎవరికన్నా అంటే నువ్వు ముఖ్యమంత్రి కేసీఆర్కి అని నేను సవాల్ చేస్తున్నా. ఎందుకంటున్నా ఈ మాట అంటే నీ లక్ష్యాన్ని నెరవేరటానికి రాష్ట్రాన్ని తెచ్చినది కేసీఆర్. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని దొంగ దీక్ష అంటారు అన్న వ్యక్తికి ఏమైనా చరిత్ర ఉందా తెలంగాణలో? లోకస్టాండి ఉందా ఆయనకి? అందుకే నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ కాళ్ళు కడిగిన నీళ్లు మీ నెత్తిలో జల్లుకున్నా మీకు పాప పాశ్చాత్తాపం కాదు. మీ జీవితంలో మీ కన్నతల్లిదండ్రుల తర్వాత ఫోటో మీ ఇళ్లలో పెట్టుకోవాల్సింది కేసీఆర్ ఫోటో. ఇది మేము సగర్వంగా చెప్తా ఉన్నాం. కాబట్టి అసొంటి నాయకుడి మీద అవాకులు చవాకులు పేరి ఏదో దొంగ దీక్ష అని ఎవరు చేసి దొంగ దీక్ష? ఆ రోజు నువ్వు అలుగువెల్లి ఇక్కడ అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకుపోయావు. ఖమ్మం ఎందుకు తీసుకుపోయావు? గోలి వేసి నోట్ల నీళ్ళు పోసి ఆ నోట్ల నీళ్ళు పోసిన దాన్ని విజువల్ తీసి ఇదే రోసయ్య ఓ కేసీఆర్ దీక్ష విరమించుడు అంటే తప్పుడు ప్రచారం చేశారు. ప్రజలు మొత్తం కూడా రెచ్చగొట్టారు. శ్రీకాంతాచారి బగబగ మాడిపోతూ ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అగిపుల్ల గీక్కొని అంటించుకున్నాడు. ఆ రోజు దేశ స్వతంత్రం కొరకు భగత్ సింగ్ ఉరి కొయ్యాల ముద్దాడి చనిపోతూ ఒక భగత్ సింగ్ చచ్చిపోతే 100,000 మంది భగత్ సింగ్లు ఈ దేశంలో పుడతారని చెప్పాడు. మా శ్రీకాంతాచారి మంటల్లో బగబగ మాడిపోతూ జై తెలంగాణ అంటే వేలాది మంది శ్రీకాంతాచార్యులు ఊవెత్తున వచ్చారు. వీళ్ళు తప్పుడు ప్రచారం చేయటం వల్ల కేసీఆర్ దీక్ష ఎప్పుడు విరమించలే. వీళ్ళు దొంగలు, వీళ్ళు దొంగ నాయకులు, వీళ్ళు కూడా స్వార్థం కొరకు పెదవులు మూసుకున్న వాళ్ళు, అడుగులకు మడుగులెత్తిన వాళ్ళు. ఇదే చంద్రబాబు నాయుడు సంఖ నాకిన ముఖ్యమంత్రి, ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోయిండు. మీకు చరిత్ర లేదు తెలంగాణలో. మీరు తెలంగాణ ఉద్యమకారులు కాదు, మీరు వీరులు కాదు, మీరు ద్రోహులు. మేము ఉద్యమకారులం. మా కేసీఆర్ మా నాయకుడు, మాకు లోకస్టాండి ఉంది. సగర్వంగా చెప్తా ఉన్నాం. నీకు దమ్ముంటే చర్చకు రా, ఎక్కడికి వస్తావో. నీ గాంధీ భవన్కి వచ్చి మాట్లాడి ఇదే కెంపోతోటి మాట్లాడగలం. నీకు దమ్ము ధైర్యం ఉంటే అమరవీరుల స్తూపం. కేసీఆర్ గారి గొప్పతనం గురించి ఏం చెప్తారు మీ మాటల్లో? కేసీఆర్ అనే నాయకుడు ప్రజల యొక్క మెజారిటీ ప్రజల యొక్క కడుపులో ఏముందో వాళ్ళ కోసం
పోరాటం చేసిన వ్యక్తి. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కొరకు 25 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి, చంద్రబాబు నాయుడుకు రైట్ హ్యాండ్గా ఉండి, డిప్యూటీ స్పీకర్గా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి ఈ జనం కోసం ఆ పదవుల్ని తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి. కేంద్ర మంత్రి పదవి కూడా కాంగ్రెస్ డిలే చేస్తున్న సందర్భంలో ఒక గడ్డి పొరకతో సమానంగా కేంద్ర మంత్రి పదవి వదిలిపెట్టినటువంటి వ్యక్తి. ఇంకా నువ్వు డిలే చేస్తే ఈ జనం కోసం నా ప్రాణాన్నే వదిలిపెడతా, కేసీఆర్ శవయాత్ర తెలంగాణ జైత్రయాత్ర అని ప్రకటించిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 11 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసిన నాయకుడు ఎవరు లేరు, అది ఒక కేసీఆర్ మాత్రమే. కాబట్టి కేసీఆర్ డెఫినెట్గా గ్రేట్ లీడర్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణ. కేసీఆర్ లాంటి నాయకుడిని మళ్ళీ చూస్తామా? చాలా కష్టం. నాకున్న పరిధిలో మేము తెలంగాణ వాదుల్లో కేసీఆర్ వాదులం. ఇక మమ్మల్ని మించిన కేసీఆర్ వాదులు ఉండరు. నిస్వార్థంగా 25 సంవత్సరాల నుంచి ఈరోజు మేము కుటుంబం గురించి కేసీఆర్ ఆలోచించినారా, లేకపోతే ఎక్కువ ప్రజల కోసం ఆలోచించినారా? ఆయన ఎప్పుడు ఆలోచించినా కూడా ప్రజల గురించే ఉంటుంది. వారు ఆ ప్రగతి భవన్లో ఉన్నా, ఫామ్ హౌస్లో ఉన్నా, తెలంగాణ భవన్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, వారి యొక్క ఆలోచన అంతా తెలంగాణ సమాజం, తెలంగాణలో నీళ్ళు ఎట్లా తీసుకురావాలి, అయ్యో మన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, అయ్యో మన రైతాంగం వలస కూలీలుగా పోయినారు, అరో మన కరీంనగర్ పిల్లలు ముంబై బొగ్గుబాయ్ దుబాయ్ అని పోతున్నారు, వాళ్ళని ఎట్లా మనం ఆపుకోగలుగుతాము? కొత్తగా పెళ్ళిళ్ళైన పిల్లలు భార్యలను వదిలిపెట్టి ఇతర దేశాలకు పోయినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. బూటకపు ఎన్కౌంటర్లు చేసినారు కదా. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ తొక్కేసి 400 మందిని కాల్చిన తర్వాత తెలంగాణ వాదులంతా, విద్యార్థులంతా, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులంతా నక్సలైట్లుగా పోయినారు కదా. ఆ బూటకపు ఎన్కౌంటర్లు ఎట్లా ఆపాలి? తెలంగాణ పాట పాడిన వాడిని తీసుకుపోయి ఉప్పల్ కాంచి జనగాం పోతుంటే బస్సులో ఎక్కిపోయి తీసుకుపోయి బూటకపు ఎన్కౌంటర్లు చేసిరు, వాటిని ఎట్లా ఆపాలి? పచ్చని మన ఇస్తారాకులలో మోదుగాకుల ఇస్తారిలో పెరుగన్నం నా తెలంగాణ సమాజం, నా తెలంగాణ రైతన్న ఎప్పుడు తింటాడు? నా మల్లెలకి నీళ్ళు ఎప్పుడు మలుతాయి? పల్లె పల్లెలు మొలిచిన ఈ తెలంగాణలో పచ్చని మాగానికి ఎప్పుడు మారుస్తా అని చెప్పి ఆలోచన చేసిండు. ఇవాళ వలస కూలీలని ఆపి మహబూబ్ నగర్ జిల్లాలకే ఇతర రాష్ట్రపు కూలీలు వలస వచ్చేటట్టు తీర్చిదిద్దిన కేసీఆర్ గుండెల్లో ఉంటాడు, తెలంగాణ సమాజం గుండెల్లో. అట్లా లేదంటే నీతి జాతి లేని వాళ్ళు ఇలా సరే వాడి ప్రవపాటో గ్రహపాటో వాడు ఇచ్చిన హామీలో, దొంగ హామీలో, కుటిల ప్రయత్నాలు, నక్క ఆలోచనలు చేసినారు, మోసం చేసినారు. కానీ ఈరోజు కూడా కేసీఆర్ ఈ బాయికాడ ఉండి ఆలోచించేది ఏంటంటే దుర్మార్గుల చేతిలో తెలంగాణ పడ్డది కదా, నేను కష్టపడి సాధించిన తెలంగాణ, పంటలు పండించే దాంట్లో ఒకరోజు భారతదేశంలో పంజాబ్ ఉండే నెంబర్ 1. అసలు పంజాబ్ను తలదాన్ని పోయిందమ్మా తెలంగాణ. మా అందరికి ఏమొచ్చింది, మేమంతా ఉద్యమకారులం, అడ్వకేట్లం, కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చి వదిలేసాం. మాకు ఇలా ఏం అర్థం కావట్లేదు, రోడ్డు మీద ఉన్నాం, ఊర్లో ఇల్లు లేదు, అడవిలో చెలకలేదు. మాకుంది ఏంటంటే కేసీఆర్ మీద ప్రేమ. ఇటువంటి దౌర్భాగ్యుల చేతిలో పడ్డది తెలంగాణ. ఇవాళ హైదరాబాద్లో ఇవాళ ఏంటిదా ఇండస్ట్రియల్ భూములన్నీ కూడా ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఇలా కొత్త పాలసీ తెచ్చా భూములన్నీ మంది మగదులకు అమ్ముకుంటున్నారు కదా. ఎక్కడ పోయినా ఇసుక మేటలు ఎక్కడ ఉన్నాయని చూసుకుంటున్నారు కదా. భూములు కబ్జాలు చేస్తూ ఉన్నారు, మూసి భూముల్ని గుంజుకోవాలని చూస్తున్నారు, లగచర్ల కాడ దళితుల భూములని. ఇవాళ హాస్టల్లో పిల్లలు ఉన్న పురుగులన్నం పెడితే ఆడ ఎలకలు కరిస్తే, పాములు కరిస్తే ఆ పోరగాళ్ళు ఇవాళ 100 మంది చచ్చిపోయారు, 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏం మిగిలింది తెలంగాణలో, ఎవడు బాగున్నాడు అని కదమ్మా బాధ అంతా. కేసీఆర్ ఆలోచించేది కూడా ఇలా వీళ్ళు ఓడగొట్టినా కోపం లేదు మాకు, సరైన నిర్ణయం తీసుకోలేదు, సరైన వారిని చేతిలో పడలేదు. సరే మేము కూడా అనుకున్న 10 ఏళ్ళు చేసినాం, వాడు కూడా ఏమన్నా బాగా చేస్తాడేమో, తులం బంగారం ఇస్తా అంటుండి ఇచ్చిండా, మళ్ళీ రైతాంగానికి 15,000 ఇస్తా అంటూ మేము 10,000 ఇస్తా అంటే ఇచ్చిండా, రైతు కూలీలకు ఇస్తా అన్నాడు ఇచ్చిండా, 2 లక్షల జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇచ్చిండా. ఉద్యోగస్తులంతా ఏడుస్తూ ఉన్నారు, వీళ్ళ ఇళ్ళకి ఓట్లే, హాస్టల్లో డబ్బులు కట్టడానికి డబ్బులు లేవు, వాళ్ళేమో అప్పులు చేసి డబ్బులు పంపుతున్నారు, వీడేమో ఇంటికి పోనికి వాడు ఫోన్ చేస్తే వీడు ఇంటికి పోవట్లే. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తామన్నా మీరు మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు కాలు మొక్కిర్రి పోరగాళ్ళంతా పోయి, అమ్మమ్మకి, నాయనమ్మకి, పెద్దమ్మకి, చిన్నమ్మకి, అన్నకి, తమ్ముడికి. సరే మా పోరగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు కాంగ్రెస్ కోట్లు వేసిర్రు. ఇవాళ మరి ఏమైంది, ఇలా వాళ్ళు అడుగుతారు రారా పండగకి రారా అంటే వీడు రాను అంటుండు. ఎందుకు రావు, ఉద్యోగం రాలే అని ఫోన్కి ముఖం లేదు. ఉద్యోగస్తులు నిరుద్యోగులను అట్లా మోసం చేసిండా. ఇలా బీసీలండి 42% ఇస్తా అన్నట్టు,
అన్నీ తెలిసి కూడా 42% ఇస్తున్నాడు. ఆఖరికి ఇలా 17% తోటి ఇంత నమ్మక ద్రోహం, ఇంత నీచం, ఇంత దుర్మార్గం. చీటింగ్కి కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, చీటింగ్కి కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీలను మోసం చేసి దళిత బంధు, బీసీ బంధు, మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అవి బంధు పెట్టిండు. ఇవాళ 27 కార్పొరేషన్లు ఉంటే ఒక్క కార్పొరేషన్లకు వేయలే. ఈయన కులపోనికి 32 మందికి చైర్మన్లు ఇచ్చుకున్నాడు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ పార్టీ అంటారు. 100% ఇంక అందులో ఏం శజబిషాలు లేవు. మోసము, దగ, వంచన, చీటింగు, నయవంచన, నమ్మక ద్రోహము, ఇంకేమున్నాయి డిక్షనరీలో పెద్ద పెద్ద పదాలు, వాటన్నీ కలిపితే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజలు ఒకసారి మేల్కొమ్మని విజ్ఞప్తి చేస్తున్నాం. నిరుద్యోగ యువత నువ్వు మేల్కో, రైతాంగమా మేల్కో. కేసీఆర్ నువ్వు పండించిన పంటని కొని ఆర్టీసీ బస్సుని కల్లంకాడికి పంపించినాడు. ఆర్టీసీ బస్సులో నీ ఒడ్లు వెళ్ళిపోయినాయి. నీ ఒడ్లు ఆర్టీసీలో బస్సు వెళ్ళిపోతే నీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి. ఇది భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయలే, ఒక కేసీఆరే చేసిండు. రైతాంగమా, తెలంగాణ రైతాంగమా, కులం పేరుతోటి మోసం చేశాడు నిన్ను. రెడ్డి రాజ్యం అని తెలంగాణలో ఉన్న రెడ్డి వాళ్ళందరినీ మోసం చేశాడు. ఇవాళ అధికారం వచ్చినాక రైతు బంధు తీసేశాడు. ఇవాళ సరైన నీళ్ళు ఇవ్వట్లేదు. ఇలా రైతాంగం పంటలు పండించి ఆ పంటలు కొనురా అని చెప్పి దీక్షలు చేస్తూ ఆ వరాల మీద, పండించిన పంట మీద గుండెలాగి చచ్చిపోయారు. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఎవరినైతే నమ్మించావో వాళ్ళని నమ్మకం రోజు. కాబట్టి 170% రైతాంగం తెలంగాణలో ఉంది. కాబట్టి రైతాంగమా నువ్వు మేలుకో, రైతన్నా నువ్వు మేలుకో. నీతోటి పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే. ఈ కాంగ్రెస్ పార్టీని పాతాల లోకానికి రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో తొక్కితే మళ్ళీ కనపడకుండా పోవాలి, పైకి లేవద్దు, తొక్కి మళ్ళీ మట్టిపోయాలి అని చెప్పి నేను తెలంగాణ రైతాంగానికి అప్పీల్ చేస్తా ఉన్నా.